ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం అనగానే మన జ్ఞాపకం వచ్చే అధ్యాయం. చిన్న పిల్లల గురించి ఆయన చాలా విషయాలు అక్కడ ప్రస్తావించారు ప్రభు. ఈ ఉదయకాలమందు 18వ అధ్యాయము 10వ వచనము అక్కడ వ్రాయబడిన మాటను మనం చూస్తే అతి గంభీరమైన ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని ప్రభు బయలుపరిచారు. ఈ చిన్నవారిలో ఒకనైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ చూచుచుందురు అని యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నారు. పిల్లలను తృణీకరింపరాదు. అలా చేస్తే ఈ పిల్లల దూతలు అంటే పిల్లలను చూస్తున్న దూతలు తండ్రి ముఖమును అనుక్షరము చూస్తూ మన మీద నేరారోపణలు చేస్తారు. పసిపిల్లల దూతలు దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నారు. ఇది పరిశుద్ధ గ్రంథం చెప్పే గొప్ప సత్యం. అంటే చిన్నపిల్లలకి దేవుడు ఒక ప్రత్యేకమైన దూతల్ని ఇచ్చాడు. ఈ దూతలు నిత్యము దేవుని ముఖాన్ని చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి పిల్లలకి సేవ చేయడానికి. ఇప్పుడు మనం ఆ పిల్లలు గనక తృణీకరిస్తే ఆ దూతలు దేవునికి చెప్తాయట మన మీద. యెషయా గ్రంథము 6వ అధ్యాయములో చూస్తే మహాదూతలు అనబడే శరాపులు 6 రెక్కలుంటాయని, 2 రెక్కలతో ముఖాన్ని, 2 కాళ్ళను కప్పుకుంటాయి, తక్కిన 2 రెక్కలతో ఎగురుతూ ఉన్నారని అక్కడ మనం గమనిస్తాం. 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నారు అంటే దేవుని ముఖాన్ని, దేవుని ముఖవర్చస్సును ఈ దూతలు వీక్షించలేకపోతున్నారు, చూడలేకపోతున్నారు. 2 రెక్కలతో పాదాలు కప్పుకున్నాయి అంటే పవిత్రుడైన దేవుని సన్నిధిలో పాదాలు కూడా కనబడడానికి అక్కడ పాదాలు కనిపించకుండా జాగ్రత్తగా పడుతున్నారు అని అర్థం. మూడోది 2 రెక్కలతో ఎగురుతున్నారు అంటే ఆయన సన్నిధిలో మౌనంగా లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాదూతలైన వీరు తమ దేవుని ముఖమును వీక్షించుటకు శక్తి చాలక ముఖాన్ని కప్పుకున్నారు. కానీ మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనంలో దూతలు దేవుని ముఖాన్ని ఎల్లప్పుడూ చూస్తూ ఉన్నారని ఉంది. ఆ దూతలేమో దేవుణ్ణి చూడలేక ముఖాన్ని కప్పుకున్నారు. ఇక్కడ వ్రాయబడిన దూతలు అదే చంటి పిల్లల్ని కాపాడే దూతలు చూసారా, ఈ దూతలు మాత్రం దేవుని ముఖాన్ని అలాగే చూస్తూ ఉన్నాయి అని ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈ దూతలకి ఎంత శక్తి సామర్థ్యమో గమనించండి. అందుచేత భూమి మీద ఉన్న పిల్లలను మనం తృణీకరిస్తే అది పరలోకంలో గొప్ప పాపముగా. కనుక పిల్లల్ని వృధాగా వ్యర్థంగా మాట్లాడమాకండి. వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు. మీ మీద దేవదూతలు నేరారోపణ చేస్తారు మీ గురించి. పిల్లల్ని ఏమైనా అంటున్నారేమో, బాగున్న పిల్లల్నేమో చాలా అందంగా ఉన్నారని, బాగోని పిల్లల్ని లేదా అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని, ఆకారం లేని పిల్లల్ని ఏదైనా అంటున్నారేమో ఈ ఉదయకాలం ముందు మీరు గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒకవేళ కలర్ లేరని లేదా వాళ్ళకి ఒకవేళ అంగవైకల్యంగా ఉండొచ్చు, చూడడానికి మీకు నచ్చకపోవచ్చు. ఏ మాట మాట్లాడిన పిల్లల విషయమై మీరు పాపం చేసినట్లే అని ప్రభు మాట్లాడుతున్నారు. గమనించండి. కనుక మనమంతా చిన్నాలను తృణీకరించకుండా వారి హృదయపూర్వకంగా ప్రేమించవలసిన వారమై ఉన్నాం. మరో మాట రాస్తాడు మత్తయి 18వ అధ్యాయము 14వ వచనములో, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున దేవుడికి చిత్తము కాదు. ఒక్కడైనను అని ప్రభు గట్టిగా చెప్తున్నారు. ఎవ్వరు నాశనము కావడం దేవునికి ఇష్టం లేదు. యేసయ్య మానవ విమోచకుడు. మానవ రక్షణార్థమై పరలోకాన్ని విడిచి భూమి మీదకి అరుదించిన ప్రేమమూర్తి. ఈ సందర్భాన్ని పురస్కరించుకునే ఆయన ఓ మాట చెప్పారు. 100 గొర్రెల విషయమై బోధించారు.
తప్పిపోయిన ఒక్కగానొక్క గొర్రె కోసం ఆయన ప్రయాస మనకు తెలిసిందే. అలాగే ఒక్క ఆత్మ కొరకు ఆయన ఆవేదన ఎలాంటిదో దీని ద్వారా మనకి అర్థమవుతుంది. భూమి మీద ఉన్న చిన్న బిడ్డలు మారు మనసు పొందితే పరలోకంలో ఎంతో సంతోషం, మరెంతో ఆనందం దేవునికి కలుగుతుంది. డిఎల్ మూడీ గారు ప్రపంచ ప్రఖ్యాత సువార్థికుడు. సువార్త మహోత్సవాలలో దైవ సందేశాన్ని అందిస్తూ ఆయన ఇంటికి వెళుతూ ఉండేవారు. అప్పుడు ఆయన భార్య అడుగుతూ ఉండేది ఆయన్ని, ఈ మీటింగ్స్లో, ఈ మహోత్సవాల్లో ఎంతమంది మారు మనసు పొందారండి అని అడిగేది సేవకుని వారి భార్య. అప్పుడు ఆయన అనేవాడు కదా, 50.5, 100.5, 140.5 అని అంటూ ఉండేవాడు. ఆయన అరల గురించి చెప్తూ ఉండేవాడు. అర్థం అంటే ఆయన యొక్క అభిప్రాయం ఏంటంటే, పెద్దవాళ్ళు రక్షణ పొందితే ఆయన దృష్టిలో వాళ్ళ జీవితం అర్ధ జీవితమే. అదే పిల్లలు రక్షించబడితే వారు పూర్తి ఆత్మలు. చిన్నపిల్లలు మారు మనసు పొందితే వారి పూర్తి జీవితం దేవునికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన విశ్వసించేవాడు. అదే 50 సంవత్సరాల పెద్ద మనిషి రక్షించబడ్డాడు అనుకోండి, దేవునికి అతను ఉపయోగపడేది సహజీవితమేగా. ఇప్పుడు మీరున్నారు, మీ ఇంట్లో 50 ఏళ్ళకి రక్షించబడ్డారు. 50 ఏళ్ళకి రక్షించబడ్డారనుకోండి, అంటే మీరు అర్ధ జీవితమే దేవుడికి ఉపయోగపడతారు. అదే మీ ఇంట్లో మీ పిల్లలు చిన్నప్పటి నుంచి మందిరానికి వస్తున్నారు అనుకోండి, వాళ్ళు పూర్తి జీవితం, పూర్తి టికెట్ అన్నమాట. మా ఇంట్లో దాదాపు ఒక 40-50 ఏళ్ళు వచ్చాక మా అమ్మ రక్షించబడింది. మేమున్నాం, చిన్నప్పటి నుంచే ప్రార్థనకు అలవాటు పడ్డాం. అంటే పూర్తి జీవితం దేవుడికి ఇచ్చేసినట్లే మేము. అలాగే మీ గృహంలో కూడా అని డిఎల్ మూడీ గారి యొక్క ఆలోచన. కనుక చిన్న పిల్లలుగా మీరు గనక మీ పిల్లల్ని మందిరానికి నడిపిస్తే వాళ్ళ పూర్తి జీవితం దేవుడికి ఇచ్చేసినట్లే. ఈరోజు అందుకే ఆ సండే స్కూల్ పరిచర్య, కొన్ని సంస్థలు ఉన్నాయి దేశంలో, ప్రత్యేకంగా పిల్లల మధ్య, వాటి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి. వాళ్ళ టార్గెట్ అంతా పిల్లల్ని దేవుళ్ళో నడిపించాలని కొన్ని సంస్థలు ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక చిన్నపిల్లల గురించి ఈ అధ్యాయంలో 5 విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఈ బిడ్డల వలె మీరు తగ్గించుకోండి, అలాంటి వారిదే పరలోక రాజ్యం. బిడ్డల్లాగా ఉంటేనే మీ మనసు పరలోక రాజ్యానికి వెళ్తారు. రెండో మాట, ఈ బిడ్డ చేర్చుకోండి, ఈ బిడ్డను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నట్లే. చిన్నపిల్లల్ని ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లే. ఒకవేళ చిన్న బిడ్డల్ని ఏదైనా అంటే నన్ను అన్నట్లే. మూడోది, ఈ చిన్నవారిని అభ్యంతరపరచుకుడి. చిన్నపిల్లల్ని ఏ విషయంలో అభ్యంతరపరచమాకండి. దేవుని విషయంలో, పాపం విషయంలో కాదు, దేవుడి విషయంలో, పాటలు పాడే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, మందిరానికి వచ్చే విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, పరిచర్య చేసే విషయంలో అభ్యంతరపరచమాకండి. పిల్లలు రక్షణ పొందాలంటే ఇప్పుడే కాదు, కాలేజీకి వెళ్ళేదాకా నువ్వు బాప్టిజం పొందడానికి వీల్లేదు అనమాకండి. అలాగంటే మీ మెడకు తిరుగుట రాయి కట్టి లోతైన సముద్రంలో పడేయాలి అని ప్రభు చాలా గట్టిగా బోధించారు. నాలుగోది, చిన్నవారిని తృణీకరించమాకండి. చిన్నపిల్లల్ని చూస్తున్న దోతలు మీ మీద నేరస్థాపన చేస్తారు దేవుడికని. ఐదోది, చిన్నవారు నశించుట తండ్రికి ఇష్టం కాదు. కనుక వారి విషయంలో మీరు చాలా కేర్ తీసుకోవాలి. పెద్దోళ్ళు మేము వెళ్ళొస్తాం ప్రార్థనకి, పిల్లలు మీరు ఇంటికాడ టీవీ చూస్తూ ఉండండి, ఇంటికాడ ఆడుకుంటూ ఉండండి, ఇంటికాడ కాపలా ఉండండి, ఇంటికాడ పని చేస్తూ ఉండండి. అలా కాదు, వాళ్ళు నశించడము దేవుడికి ఇష్టం కాదు. 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కనుక పిల్లల విషయంలో మనం వాళ్ళ ఆసక్తిని బట్టి వారి కొరకు ప్రార్థన చేయాలి, ముందుకు నడిపించవలసిన వారమై ఉన్నాం. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, మీకు వేలాది వందనాలు. ఈ ఉదయకాలమందు చిన్నపిల్లల గురించి అనేకమైన విషయాలు మాట్లాడారు. దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ఈ రోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు, బాప్టిజం పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించి చక్కటి ఆయుష్, చక్కటి ఆరోగ్యమును వారికి అనుగ్రహించి ఈ దినం ఎవరు ఏ ప్రయాణాలలో, ఏ పనులు తలపెట్టినా వారికి అంతా మంచి జరగడానికి కృప దయచేయమని
యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.